వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ రేట్ గురించి మనం చూస్తే చాలా వరకు ఇందులో ఆ మూమెంట్ అన్నది ఒక రోజు పడడం ఇంకొక రోజు తగ్గడం మనం చూస్తూ ఉన్నాం సార్. అంటే ప్రతిరోజు మీరు ఎంత డీటెయిల్డ్గా చెప్పినప్పటికీ కూడా కొంతవరకు మనం అనాలిసిస్ చేసినా కూడా ఇంకొన్నిసార్లు ఐడెంటిఫై చేయాలి అంటే ఈ రోజు పెరుగుతుందా తగ్గుతుందా అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్ లాగానే మిగిలిపోతూ ఉంది. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు ఈ రోజు స్పాట్ గోల్డ్ రేట్ అండ్ అలాగే ఫ్యూచర్ లో ఉన్న గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ ప్రియులందరికీ కూడా ప్రపంచం అందరూ ఎవరైతే గోల్డ్ గురించి ఎక్కువగా వింటూ ఉంటారో ఆర్ హోంవర్క్ చేస్తున్నారో ఆర్ ఈవెన్ పర్చేస్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. చైనా దేశం ఏమిచ్చిందంటే ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ మైన్ హిస్టరీలో ఇప్పటిదాకా ఎవరు ఏ దేశంలో కూడా ఇప్పటిదాకా అన్కవర్ చేయలేకపోయారు. చైనాలో 1000 టన్నుల బంగారం కలిగున్న ఒక మైన్ని కనిపెట్టారు. అయితే దీనివల్ల ప్రపంచం అంతట్లో చాలా ఒక హ్యాపీ న్యూస్ ఎందుకు వచ్చిందంటే, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యాక్చువల్గా ఏం జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలో ఒక చాలా పెద్ద మైన్ అనేది ఉండేది. దాదాపు 930 మెట్రిక్ టన్స్ బంగారం అనేది అక్కడ నుంచి తీశారు. ఇక్కడ కొత్తగా ఐడెంటిఫై చేశారు చైనాలో దాదాపు 1000 మెట్రిక్ టన్నులు ఇంకా తవ్వక ముందే తెలిసిపోయింది అది ఆ నిజం అనేది. సో ఇక్కడ నుంచి గోల్డ్ ప్రైసెస్ చాలా స్టేబుల్గా ఉండబోతున్నాయి అండ్ ఇక్కడ నుంచి ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అంటున్నారు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అనలిస్టులు అందరూ. ఈ హెడ్లైన్ న్యూస్ ఇవాళ చూడడం జరిగింది. సో ఇందులో మనం చూసుకుంటే చైనా డిస్కవర్స్ వరల్డ్స్ లార్జెస్ట్ గోల్డ్ డిపాజిట్ విత్ 1000 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఓర్ విచ్ ఇస్ వర్త్ $82 బిలియన్. అంటే ఇండియాలో మీరు చూసుకుంటే దాదాపు కాదన్నా కానీ 7 lakh crores 7 లక్ష కోట్ల వర్త్ బంగారము చైనా దేశంలో ఫైండ్ అవుట్ అయింది. మరి ఈ న్యూస్ మనకెలా గుడ్ న్యూస్ అవుతుంది? సో కంపల్సరీగా చైనా వాళ్ళకి మంచిది కదా అంటే నో డౌట్ అండి, ఆ విషయం కరెక్టే. ఎందుకంటే ఏ దేశం దగ్గర అయితే ఎక్కువగా బంగారం ఉంటుందో వాళ్ళ కరెన్సీ అంత స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అయితే ఒక చిన్న ఇష్యూ ఏమవ్వచ్చు అంటే, ఒకసారి ఈ తవ్వకాలు అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు పూర్తిగా, బట్ రిజల్ట్స్ లో మాత్రం వాళ్ళకి వచ్చేసింది కన్ఫర్మ్డ్ 1000 మెట్రిక్ టన్స్ అక్కడ ఉంది. జస్ట్ వాళ్ళు ఎక్స్కవేషన్ అనేది స్టార్ట్ చేయడం మొదలు పెట్టాలి. అయితే ఈ విషయంలో చూసుకుంటే ఇండియాలో పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారంటే చైనా కంటే ఎక్కువ బంగారం ఇండియా మైన్స్ లో ఉన్నాయి. దాదాపు అక్కడ మీకు 1000 టన్నుల బంగారం ఉంటే మన దగ్గర మోర్ దెన్ 5000 మెగా మెట్రిక్ టన్స్ లాంటి బంగారం కలిగి ఉన్న చాలా చోట్లు ఉన్నాయి. కానీ ఇష్యూ ఒకటి ఉంది. అందులో మేజర్ ఇష్యూకి ఇండియన్ గవర్నమెంట్కి ఏమొస్తుందంటే, దాదాపు 1,00,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న ల్యాండ్ ని ఎక్స్కవేట్ చేస్తే కానీ మీకు తెలియదు ఎగ్జాక్ట్లీ ఎక్కడుంది అని చెప్పేసి. సో గవర్నమెంట్ కి అంత ఎక్స్కవేషన్ చేయడానికి సైంటిస్ట్ని పంపించడానికి జియోలాజిస్టులను పంపించడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఎవ్రీ 5 years ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు చైనా ఏంటంటే ఎలక్షన్స్ అనేది ఉండదు అక్కడ. వాళ్ళు ఏంటంటే ఉన్న డబ్బులంతా కూడా ఎక్కువగా రీసెర్చ్ R&D పైన ఖర్చు పెడుతున్నారు. ఇండియా దగ్గర బడ్జెట్ అనేది వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని చేసే వరకు అసలు మిగిలేది ఏమీ లేదు అక్కడ గవర్నమెంట్ దగ్గర. సో ఇది ఒక మేజర్ హిండ్రెన్స్ అయిపోయింది. మన దగ్గర చైనా కంటే కూడా ఎక్కువ డిపాజిట్స్ ఉన్నాయి అంటున్నారు, కానీ ఆ డిపాజిట్స్ ఎక్కడున్నాయి అనేది కనుక్కోలేక ఇబ్బంది పడుతుంది మన దేశంలో ఉన్న ప్రభుత్వం. సో ఇది ఒక చిన్న నెగిటివ్ అనుకోవచ్చు మన భారతదేశానికి. ఎందుకంటే మన దగ్గర కూడా అలాంటి బంగారం ఉందని చెప్పి తెలిసిన తర్వాత అది నిజంగా ఒకవేళ తవ్వకాల్లో బయటకు వచ్చింది అనుకోండి, ఇండియా విల్ బికమ్ ద రిచెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే. ఎందుకంటే ఏ దేశం దగ్గర చెప్పినట్టుగా నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఎవరి దగ్గర అయితే ఎక్కువ బంగారం ఉంటుందో దే ఆర్ ఎకనామికలీ సూపర్ పవర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దేర్ సాలరీస్ ఆర్ వెరీ హై, దేర్ ఎకానమీ ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్ అండ్ దేర్ కరెన్సీ విల్ రిమైన్ స్ట్రాంగ్ అనమాట. ఇప్పుడు డాలర్ కరెన్సీ మీరు చూసుకుంటే ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు చైనీస్ యువాన్ కరెన్సీ ఉంది కదా, నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గో హైయర్ అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. దాదాపు చైనీస్ కరెన్సీలో ఇది దాదాపు 600 బిలియన్ యువాన్ కరెన్సీలో ఉంటుందని చెప్పేసి ఇది 1000 మెట్రిక్ టన్నుల బంగారము చైనాలో ఇప్పుడు కనిపెట్టారు. సో ఇది ఒకవేళ మార్కెట్లోకి వచ్చేసింది అనుకోండి, నిజంగా నేను చెప్పాలి అంటే గోల్డ్ ప్రైసెస్ కుప్పగూడు కూలుతాయి. ఎందుకంటే గోల్డ్ సర్ప్రైజ్ మీకు మైండ్లో నుంచి బయటకు వచ్చేసి కొనే వాళ్ళు ఉండాలి కదండి. ఇప్పుడు చైనా అంత బంగారం అయితే పెట్టుకోలేదు, వాళ్ళ లోకల్ మార్కెట్లోనే వాళ్ళది అమ్ముకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎంత అని చెప్పి బంగారం పెట్టుకున్నా కానీ కరెన్సీ నోట్స్ రావు కదా. సరే మీ దగ్గర బంగారం ఉంది కానీ మీరు రిచ్, బట్ లిక్విడిటీ ఎక్కడ ఉంది మీ దగ్గర? సో లిక్విడిటీ జనరేట్ చేయాలి అంటే దాన్ని మార్కెట్లో లోకల్ మార్కెట్లో కనీసం అమ్ముకోవాలి.
అలాగే ఇండియాలో కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, ఇండియా విల్ బికమ్ అ రిచెస్ట్ నేషన్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ మన పసిడి ప్రియులు ఎవరైతే ఉన్నారో, స్పెషల్లీ మన ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో, ఇలాంటి బంగారం 10,000 టన్నుల వరకు ఇండియాలో ఉందని చెప్పి నిజంగానే తేలింది అనుకోండి, మీ అందరి ఇల్లు బంగారం అయిపోవాలని చెప్తాను నేనైతే. నిజంగా, ఎందుకంటే ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి గోల్డ్ కైండ్ ఆఫ్ రిజర్వ్స్ ఎవరికి తెలుసు, ఎవరింటి కింద ఉందో, నోబడీ నోస్. బట్ అలాంటి రోజులు రాబోతున్నాయి, అలాంటి తవ్వకాలు జరగబోతున్నాయి. చాలా మంది కూడా ఈ పాటికి సార్, అంటే కొన్ని చోట్లలో వాళ్ళ ఇంట్లో బంగారం ఉందని అయ్యగాల్ని పిలిచి అవన్నీ తవ్వి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అది ఫేక్ ఎక్కువగా ఉంటుందండి, ప్రాబ్లం అదే. కానీ సైంటిస్ట్ కరెక్ట్ పర్సన్స్ అనమాట, ప్రొఫెషనల్స్ ఉంటారు. అలాగే చైనా వాళ్ళు ఎలాగైతే కనుక్కున్నారో ఇండియాలో కూడా వస్తుంది ఆ టైము. నిజంగా నేను అంటున్నాను, ద డే ఈజ్ నాట్ ఫార్ వెన్ యూ కెన్ కన్స్ట్రక్ట్ యువర్ హోమ్ విత్ అ గోల్డ్ బ్రిక్. బంగారపు ఇటుకతో మీరు మీ ఇల్లుని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అలాంటి రోజులు వస్తున్నాయి. అండ్ స్పెషల్లీ ఈ మేనిఫెస్టేషన్ నేను నా ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో సుమన్ టీవీలో, వాళ్ళ కోసం మాత్రమే. ఓకేనా? సో కమింగ్ టు ది గోల్డ్ ప్రైసెస్. సో స్పాట్ గోల్డ్ ప్రైసెస్ ఫస్ట్ మనం చూసుకుందాము. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసేసి నిన్నటి కంటే జస్ట్ ఒక 43 రూపాయలు పెరిగింది శ్రీష. ఇట్స్ అబౌట్ 77.35 నిన్న ఉండింది, ఇవాళ 77.78. అండ్ ఎస్టర్డే 22 క్యారెట్ గోల్డ్ వాజ్ 7,090. ఈ రోజు చూసుకుంటే 40 రూపాయలు పెరిగేసేసి 71.30 అయింది. సో గోల్డ్ ఎగ్జాక్ట్లీ మూమెంటం నేను చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్లీ మనకి 76,800 76,900 ఆ దరిదాపుల్లో రావాల్సింది ఉంది, వచ్చింది కూడా. నేను కరెంట్ మంత్ December 5th ఎక్స్పైర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్ గురించి చెప్పట్లా. ఇట్ ఈస్ ది 2025 February 5th ఎక్స్పైర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్ చెప్తున్నా. ఎందుకంటే మీకు ఎవ్రీ మంత్ ఎప్పుడైతే ఎక్స్పైరీ అవుతుంది కదా, ఫస్ట్ 5 days ఆఫ్ దట్ మంత్ ఆ కరెంట్ మంత్ ఫ్యూచర్స్ లో ట్రేడింగ్ అనేది జరగదు ఎక్కువగా. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఫిబ్రవరి మంత్ది. సో ఇది మనం చూద్దాము శిరీష. ఈ రోజు మనం చూసుకుంటే మనకి గోల్డ్ నిజంగా చెప్పాలి అంటే ఒక లాంటి కైండ్ ఆఫ్ ఫాల్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రైజ్ అనేది జరిగింది. కానీ రైజ్ తర్వాత మళ్ళీ ఫాల్ వచ్చింది. సో ఈసారి ఏం జరగబోతుంది అది మీకు చెప్తా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ ఫాల్ తర్వాత ఏదైతే రైజ్ వచ్చిందో డౌన్ సైడ్ నుంచి, సో ఇలా అనేది ఒక రైజ్ అనేది వచ్చింది. కానీ ఆ రైజ్ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది అనమాట. మాక్సిమం అంటే ఒక వారం 10 రోజుల వరకు గోల్డ్ పెరిగినట్టే పెరిగి ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ అరౌండ్ 73,900 నుంచి పెరిగేసేసి 77,713 వరకు వెళ్ళింది. కానీ మళ్ళీ చూడండి, మన వేసిన ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో దాన్ని బ్రేక్ చేసేసి డౌన్ సైడ్ లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి గోల్డ్ మీకు ఒకసారి 73,500 బ్రేక్ అయిన తర్వాత దెన్ యుల్ హ్యావ్ అ లేటెస్ట్ ఫాల్. అప్పటిదాకా ఏంటంటే ఈ నాయిస్ లెవెల్స్ అనేది ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది, ఒక డిసైసివ్ మూమెంట్ అనేది తీసుకోలేకపోతుంది బంగారం. 78,000 అప్ సైడ్ క్రాస్ అవ్వాలి, లేదంటే 73,000 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వాలి. అప్పటిదాకా మేజర్ ట్రేడ్స్ చేయకండి, నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు. మీరు ఇది చూశాక నేర్చుకొని మీరు ప్రయత్నించండి చెప్తాను అందరికీ. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.